హైదరాబాద్ జలమండలి మేనేజర్ అనంత లక్ష్మీ కుమార్ ఇంట్లో ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. మల్లాపూర్తో పాటు బంధువుల నివాసాల్లో శోధనలు చేస్తున్నారు. ఇప్పటికే జలమండలి జీఎంకు సుమారు 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లుగా ప్రాథమికంగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇంట్లో 1,10,00,000 నగదు, సుమారు 1 కేజీ బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే హైదరాబాద్ లో గేటెడ్ కమ్యూనిటీలో 3 ఫ్లాట్స్, 6 ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నట్టుగా గుర్తించారు. నిజామాబాద్ లో 3 ఎకరాల భూమి ఉన్నట్లుగా గుర్తించారు. బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేసే శోధనను చేరున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. రైట్ హరికృష్ణ, చెప్పండి, ఒక నార్మల్ అంటే ఒక జలమండలి అధికారి అయి ఉంటే ఇన్ని కోట్లు ఎలా వచ్చుంటాయంటారు? అసలు ఆయన శాలరీ ఎంత? ఎప్పటి నుంచి ఇలాంటి స్కామ్స్ చేస్తున్నారు? ఏమైనా వెలుగులోకి వచ్చే విషయాలు? జలమండలి మేనేజర్ అనంత లక్ష్మీ కుమార్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించడం జరుగుతుంది. దాదాపుగా 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టుగా అయితే ఏసీపీ అధికారులు ఈ యొక్క సోదాల్లో అయితే ప్రకటించడం జరిగింది. మల్లాపూర్ తో పాటు దాదాపుగా బంధువుల ఇంట్లో 8 చోట్ల, హైదరాబాద్ వ్యాప్తంగా 8 చోట్ల ఒకేసారి కూడా ఈ యొక్క ఏసీపీ అధికారులు అయితే దాడులు నిర్వహించడం జరుగుతుంది. అయితే మొత్తంగా కూడా 100కు పైగా ఈ యొక్క 100 కోట్లకు పైగా నగదు ఉన్నట్టుగా అయితే సమాచారం అవుతుంది. 1 కేజీ బంగారం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా హైదరాబాద్ లో గ్రేటెడ్ కమ్యూనిటీలో 3 ఫ్లాట్లు, 6 ఓపెన్ ఫ్లాట్లు, నిజామాబాద్ లో 3 ఎకరాల భూమి ఉన్నట్టుగా అయితే ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరికొన్ని ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున ఈ విధంగా ఆస్తులు గుర్తించినట్టుగా అయితే సమాచారం అవుతుంది. దానికి సంబంధించి ఆ పత్రాలన్నీ కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మరో అంతేకాకుండా బ్యాంకు లాకర్లు కూడా ఓపెన్ చేసి అందులో ఉన్న ఆస్తులు కూడా లెక్కగట్టే అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా గతంలో కూడా ఏసీబీ గతంలో కూడా ఈ యొక్క జలమండలి అధికారులు చాలా చోట్ల జలమండలి అధికారులు ఇంట్లో చాలా చోట్ల కూడా ఏసీబీ అధికారులు దాడులు చేయడం అయితే జరిగింది. అప్పుడు కూడా భారీ ఎత్తున నగదు అయితే అంటే ఆస్తులకు మించి ఏదైతే ఆదాయానికి మించిన ఆస్తులు ఎక్కువగా కూడగట్టడం జరిగింది. ప్రధానంగా జలమండలి అధికారుల పైన గతంలో కూడా చాలా వరకు ఆరోపణలు వచ్చాయి. అయితే నల్ల కలెక్షన్లు, దొంగ నల్ల కలెక్షన్స్ ఇచ్చేసి డొమెస్టిక్ ని కమర్షియల్ గా మార్చడము, అదేవిధంగా కమర్షియల్ ని విచ్చలవిడిగా అంటే నిబంధనలు తుంగలో తొక్కి ఆ విధంగా కనెక్షన్ ఇవ్వడం వల్ల ఈ విధంగా పెద్ద ఎత్తున ఆస్తులు వారు కూడగడుతున్నట్టుగా అయితే గతంలో చాలా వరకు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆదాయానికి మించి ఏదైతే ఆస్తులు ఉన్న నేపథ్యంలో కూడా జీఎం కుమార్ పైన ఏసీపీ దాడులు అయితే చేయడం కూడా ఆరోపణలో వాస్తవం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఈ నగర వ్యాప్తంగా మొత్తంగా కూడా ఈ యొక్క నల్లా కలెక్షన్లు మొత్తంగా కూడా జలమండలి నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే చాలా వరకు కూడా డొమెస్టిక్ నల్లలన్నీ కూడా అయితే రెగ్యులర్ గా ఒక ఇంటికి ఒక కుటుంబానికి సరిపోయేంత కనెక్షన్ ని అది అట్లా అంటే దాన్ని పర్మిషన్ తీసుకొని దాన్ని కమర్షియల్ వ్యాపారం కోసం పెద్ద కనెక్షన్లుగా మార్చి పెద్ద పైప్ లైన్లు వేసి వాటిని ఉపయోగించడం వల్ల కూడా ఆ విధంగా మొత్తంగా కూడా అక్రమాలు జరిగి వారి దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకొని వారందరికీ కూడా కమర్షియల్ అంటే డొమెస్టిక్ పేరిట కమర్షియల్ పైప్ లైన్లు ఇచ్చడం ద్వారా భారీ ఎత్తున ఈ యొక్క అక్రమాలు జరుగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఈ విధంగా జలమండలి అధికారులు మొత్తంగా కూడా ఈ యొక్క వారి దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున మొత్తంలో డబ్బు తీసుకొని ఒక అక్రమ కనెక్షన్ ఇస్తున్నట్టుగా అయితే ఆరోపణలు అయితే గతంలో నుంచి ఉన్నాయి. ప్రస్తుతం మనము జీఎం కుమార్ ఇంట్లో కూడా దాదాపుగా 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న నేపథ్యంలో కూడా ఈ ఆరోపణలో నిజం ఉన్నట్టుగా అయితే ఇక్కడున్న అంతా కూడా అంచనా అనుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 100 కోట్ల వరకు కూడా ఆస్తులు కూడబెట్టినట్టుగా అయితే గుర్తించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఆస్తులన్నీ కూడా ఉన్నట్టుగా అయితే అధికారుల సోదాల్లో అయితే తెలియజేయని విలువైన పత్రాలు కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకున్నారు. ఈ యొక్క ప్రస్తుతం ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాలు పూర్తయినాటికి ఇంకా పెద్ద ఎత్తున ఆస్తు వివరాలకు సంబంధించి కానీ మిగతా డాక్యుమెంట్స్ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఇంకా వేరే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఈ యొక్క ఆస్తులు ఉన్నాయని మొత్తం కూడా వివరాలు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే కలుస్తుంది. ప్రస్తుతం ఈ యొక్క సోదాలు కొనసాగుతున్నాయి.
రైట్.